ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. బిచ్చగాళ్లను సైతం రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసేస్తున్నారు. మన జేబులో ఉండాల్సిన ఆధార్ కార్డులు కేటుగాళ్ల జేబుల్లో కాసుల వర్షం కురిపిస్తున్నాయి. చిత్తూరులో ఇప్పుడు సరిగ్గా ఇలాంటి భారీ జీఎస్టీ స్కామ్ ఒకటి బట్టబయలైంది. రెక్కాడితే గానీ డొక్కాడని ఓ సామాన్య దళిత యువకుడికి ఏకంగా 43 లక్షల పన్ను కట్టాలంటూ నోటీసులు రావడంతో ఆ కుటుంబం గుండె ఆగినంత పనైంది. దీనిపై అమిత్ షా కూడా ఫిర్యాదు వెళ్ళింది. ఓ తుక్కు సంస్థ చేసిన స్కామ్ తీవ్ర చర్చనీయాంశమైంది. నిత్యం రెక్కాడితే గానీ డొక్కాడని ఒక సామాన్య దళిత కుటుంబానికి చెందిన యువకుడికి ఏకంగా 43 లక్షల రూపాయల జీఎస్టీ కట్టాలంటూ నోటీసు రావడంతో ఆ కుటుంబం మొత్తం ఒక్కసారిగా షాక్కి గురైంది. చిత్తూరు నగరంలోని 39వ డివిజన్ హరిజనవాడకు చెందిన విజయ చక్రవర్తి అనే యువకుడు బతుకు తెరువు కోసం 2018లో మదీనా స్టీల్స్ అనే సంస్థలో సూపర్వైజర్గా పనిచేశాడు. ఆ సమయంలో యజమాని షేక్ రిజ్వాన్ విజయ్ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఉద్యోగరీత్యా అవసరమని నమ్మించి అతని వ్యక్తిగత ధృవపత్రాలు, ఆధార్ కార్డు, పాన్ ఇలాంటివన్నీ తీసుకున్నాడు. 2019లో ప్రభుత్వ వైన్ షాపులో ఉద్యోగం రావడంతో విజయ్ అక్కడ పనిచేయడం మానేశాడు. కట్ చేస్తే ఆగస్టు 2025లో విజయ్ ఇంటికి జీఎస్టీ అధికారుల నుంచి పిడుగులాంటి వార్త వచ్చింది. తొలుత 92,082 రూపాయలు కట్టాలని, ఆ తర్వాత కొద్ది రోజులకే ఏకంగా 41,81,084 రూపాయల పన్ను బకాయి ఉందంటూ నోటీసులు వచ్చాయి. దీంతో లబోదిబోమంటూ బాధితుడు మాజీ యజమాని రిజ్వాను నిలదీయగా తానే వ్యాపారం చేశానని, అధికారులను మేనేజ్ చేస్తానని నమ్మబలికాడు. కానీ ఇప్పటికీ ఆ నోటీసుల గోల తప్పలేదు. కేవలం విజయ్ మాత్రమే కాదండి, తనలాంటి ఎంతోమంది అమాయక చిన్నస్థాయి ఉద్యోగుల పత్రాలతో రిజ్వాన్ దాదాపు 80కి పైగా బినామీ సంస్థలను సృష్టించి కోట్లు గడించినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. దీనిపై బాధితుడు విజయ్ చక్రవర్తి సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కంప్లైంట్ చేశాడు. శనివారం ఆయన మాట్లాడాడు. నేను ఏ పాపం చేయలేదు, నా పేరు వాడుకుని మోసం చేసిన వారిని వదిలేసి నన్ను వేధిస్తున్నారు, ఇది ఎంతవరకు న్యాయం, మా కుటుంబం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. సామాన్యుడి బతుకును రోడ్డున పడేసిన ఈ బినామీ భాగోతంపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి, అసలైన దోషులను కటకటాల్లోకి నెట్టాలి, లేకపోతే ఇలాంటి వాళ్ళ కారణంగా పేదవాళ్ళు అన్యాయంగా బలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. 18-19లో ఒక అబ్బాయి దగ్గర పని చేసినారు, రిజ్వాన్ అనే అబ్బాయి దగ్గర. ఆ అబ్బాయికి మదీనా స్టీల్స్ అనే ఫర్మ్ ఉండేది. వాళ్ళ తమ్ముడిది ఏఆర్ స్టీల్స్, వాళ్ళ నాన్న పేరు మీద పెద్ద మస్తాను అనేసి ఒక 3 ఫర్మ్లు ఉంది. కానీ ఈ నోటీస్ వచ్చినాక నాకు ఒకసారి వెనక్కి పోయి ఆలోచిస్తే పలానా వ్యక్తే మన పేరు మీద ఫర్మ్ ఓపెన్ చేస్తున్నాడు అనేసి నాకు ఒక క్లియర్ ఇండికేషన్ దొరికింది. దాంట్లో నేను వచ్చిన వెంటనే వాళ్ళ తమ్ముడికి కానీ అతనికి రిజ్వాన్ అనే అతనికి కానీ వాళ్ళ తమ్ముడు అందరికీ పెట్టినాను. అయ్యా, నా పేరు మీద ఇలా ఓపెన్ చేస్తున్నారు, నాకు ఏముందో నాకు సమస్య వద్దు, మీరు చేసింది చేయన్నారు, నన్ను దీంట్లో నుంచి బయటికి తీసేయండి, నాకు ఈ తలనొప్పి అంత వద్దు, నేనైతే బిజినెస్ చేయలేదు, నేనైతే రూపాయి తినలేదు, నాకు ఏం సంబంధం అని తెలుసు, నా మీద ఫర్మ్ ఉండేది కూడా నాకు ఇప్పుడే తెలుసు. ఇదేలాగా నాకు తెలిసి దాదాపు చిత్తూరులో మాత్రమే 32 మంది 33 మంది దగ్గర చేయించినారు. ఈరోజు కూడా వాళ్ళకి అప్పీలుకు పోతూ ఉంటారు, వాళ్ళ ఫర్మ్ మీద అప్పీలుకు పోతారని వాళ్ళకి తెలుసు, వాళ్ళ మీద ఒక ఫోన్ నెంబర్ ఉందని వాళ్ళకి తెలీదు, వాళ్ళ మీద అకౌంట్ ఉందని వాళ్ళకి తెలియదు. ఆ అకౌంట్లో మాత్రం కోట్ల ట్రాన్సాక్షన్ జరిగిపోయింది. ఎట్టా ఏమన్నా నాకు తెలియదు. నా ప్రమేయం లేకుండా నా పేరు మీద ఒక అకౌంట్ చేసి కోట్ల ట్రాన్సాక్షన్ జరిగిపోయి. ఏ బ్యాంకులో జరిగింది అట్లా? ఐసిఐసిఐ బ్యాంకు.